తెలంగాణ కేబినెట్ సంచలన కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇక 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కూడా తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతు బంధుపై కేబినెట్ కీలక ప్రకటన చేసింది. 2 రోజుల్లో 93% రైతు బంధు పంపిణీ పూర్తి చేయబోతోంది. ఇక 2008 డిఎస్సి అభ్యర్థుల ఉద్యోగాలపై కూడా కసరత్తుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కేబినెట్ వెల్లడించింది. ఇటు ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్లు ఏర్పాటు చేయబోతోంది. కాళేశ్వరంపై న్యాయ విచారణకు కూడా కమిటీ ఏర్పాటు చేసినట్లు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటీ చైర్మన్గా జస్టిస్ పినాకిని చంద్రబోస్ను నియమించింది. ఇక విద్యుత్ కొనుగోళ్లపై కూడా మరో కమిటీ ఏర్పాటు చేసింది. విద్యుత్ కొనుగోళ్ల కమిటీ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించింది. నివేదికకు 100 రోజుల గడువు విధించింది కేబినెట్. మొత్తం మీద కొన్ని కీలకమైనటువంటి అలాగే సంచలనమైనటువంటి నిర్ణయాలను కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా కార్పొరేషన్ల ఏర్పాటు అలాగే విద్యుత్ కొనుగోలు సంబంధించి కూడా విచారణ కమిటీకి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలపై కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకుంది ఇవాళ. ప్రధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అటు కొన్ని విచారణ కమిటీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఏం జరిగింది కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం కొద్ది సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నిజంగానే, ఎందుకంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్ల విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కావచ్చు. దాంతోపాటు ప్రభుత్వ స్కీమ్స్ కు సంబంధించి నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపగలుగుతాయి అనేటువంటిది భావిస్తా ఉంది కేబినెట్ కూడా. దాంట్లో సంచలన నిర్ణయాలు కొన్ని మనం చూస్తే, తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు అనేది అపవాదు మూట కట్టుకుందో, ఆ అపవాదుని ఈ ప్రభుత్వం పక్కకు నెట్టాలనుకుంటుంది. చాలా స్పష్టంగా కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ప్రారంభిస్తాము, కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 98 లక్షల పైగా 90 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి ఆల్రెడీ. అవన్నీ కాకుండా చాలా మంది, కొన్ని లక్షల మంది అప్లై చేసుకొని ఉన్నారు. కొంతమంది రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభించాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇది చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది ఈ రోజు ప్రకటన అనేటువంటిది భావిస్తా ఉంది. దానికి రీజన్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పథకాలన్నీ, ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా తెల్ల రేషన్ కార్డుతో ముడిపడి ఉండడంతో ఈ కొత్త రేషన్ కార్డు ఇవ్వనున్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాటలతో దీనిపైన ఎక్కువ పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు, కొత్తగా ఇప్పుడు అర్హులు అనుకున్నటువంటి వారు దానికోసం ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు 16 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాటు కోసం కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి కొత్త కార్పొరేషన్ల కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వర్గాల్లో దీనివల్ల పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనేటువంటిది భావిస్తా ఉంది. ఇదొకటి పక్కన పెడితే, ఇంకొకటి ప్రతి నియోజకవర్గానికి నిన్న భద్రాద్రి వేదికగా సభాముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అనౌన్స్ చేశారో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి స్కీమ్, దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 3500లకు సంబంధించినటువంటి ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి కేటాయించారు. ఆ అంశానికి సంబంధించి మొదటి దఫాలో 4,50,000కు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం చేపట్టాలి మొదటి దఫా కింద అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా దానికి సంబంధించి 22,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో ఈ రకంగా కూడా దీనివల్ల కూడా ఇల్లు లేనటువంటి వారు, ఎదురు చూస్తున్నటువంటి వారు, గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకొని రానటువంటి వారు, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి దానిపైన కేబినెట్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇంకా రైతు బంధుకు సంబంధించి రానున్నటువంటి
2 నుంచి 3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి మిగతా 93% మంది రైతులకు పూర్తి స్థాయిలో రైతు బంధు కింద అందించేటువంటి పెట్టుబడి సహాయం వారి అకౌంట్లలో జమ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇది ఆన్గోయింగ్ స్కీమ్ కావడము, ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ కి సంబంధించి కంటిన్యూషన్ లో పడుతున్నటువంటి అమౌంట్ దఫాలుగా ఫస్ట్ ఎకరన్నర, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల నుంచి స్టార్ట్ అయింది. వరుసగా పడుతూ వస్తా ఉంది, కంటిన్యూషన్ పడతా ఉంది నిధులు లేమి సమస్యతో. సో ఇది ఎన్నికల టైం లోపల మరొక 2 రోజుల్లోనే 93% మందికి రైతు బంధు పడుతుంది అని చెప్పడం వెనకాల కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికల సమయం మధు, ఇక్కడ 2 జ్యుడిషియల్ కమిటీలు వేసింది. ముఖ్యంగా కాళేశ్వరం అలాగే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి క్యాబినెట్ ఎలాంటి చర్చ జరిగింది? క్యాబినెట్లో ఈ రెండింటి అవకతవకలకు సంబంధించి కూడా న్యాయ విచారణ జరపాలంటూ 2 కమిషన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో క్యాబినెట్లో దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి మనం చూసాం మొన్నటి వరకు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కానీ, అసెంబ్లీ బయట కానీ, అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ హోదాతో దానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి అధికారులతో కలిసి చూడడం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కానీ, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంపైన పర్యటించడం కానీ, ఇవన్నీ పోటాపోటీ యాత్రలు నడిచాయి ఇటు ప్రభుత్వ తరఫు నుంచి అటు ప్రతిపక్షాల నుంచి. దానిపైన విచారణకు ఒక కమిటీ వేసింది. చైర్మన్ గా జస్టిస్ పినాకిని చంద్రబోస్ ని నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను బట్టి ప్రభుత్వం నిర్ణయం ఉండనున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇంకొక ఆరోపణలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణలు, విద్యుత్ కొనుగోలు విషయానికి సంబంధించి ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నారు, ఆ విద్యుత్ భారం అంతా కూడా క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజలపైన పడింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. భారీ స్కామ్ ఉంది అనేటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి దానికి కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ 2023 దిగిపోయేంత వరకు జరిగినటువంటి కొనుగోలు, విక్రయాలు, చెల్లింపులు, వీటికి సంబంధించినటువంటి అంశంపైన విచారణ చేపిస్తామని గతంలోనే ఒకసారి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కమిటీ వేసినటువంటి దానికి జస్టిస్ నరసింహారెడ్డిని నియమించినటువంటి పరిస్థితి. సో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మార్చి 17 100 రోజుల పూర్తి కానుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి, సో ఇవన్నీ కీలక నిర్ణయాలనే భావించవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మహిళా రైతుల కోసం రైతు బజార్లు నిర్మిస్తామనేటువంటి ఒక కీలక స్టేట్మెంట్. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా భారీగా చర్చ జరుగుతోంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద తెలంగాణ కేబినెట్ కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇక 16 కార్పొరేషన్లు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్తగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతోంది. ఇక ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దాదాపు 3,500 ఇళ్లకు సంబంధించి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు కేటాయించింది. ఇక రైతు బంధుపై కూడా కీలక ప్రకటన చేసింది. 2 రోజుల్లో దాదాపు 93% రైతు బంధు పంపిణీ చేయబోతోంది. అలాగే ఇక 2008 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి కసరత్తు చేయబోతోంది. ఇటు ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్లు ఏర్పాటు చేయబోతుంది. ఇక మరొక సంచలన నిర్ణయం కాళేశ్వరం అలాగే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈ 2 అంశాలకు సంబంధించి కూడా న్యాయ విచారణకు కమిటీలను ఏర్పాటు చేసింది తెలంగాణ కేబినెట్. మొత్తం మీద కొన్ని కీలకమైన సంచలనమైన నిర్ణయాలను ఇవాళ తెలంగాణ కేబినెట్ తీసుకుంది.